అద్భుతాః. జ్ఞానం అనే అగ్ని చేత మాత్రమే ఈ కర్మలు అనేటివి దగ్ధమవుతాయి అని చెప్పారు. ఎవరు చెప్పారు అలా? పండితులు చెప్పారు. ఏ పండితులు చెప్పారు? పండాహ అంటే పండినవాడు, బ్రహ్మజ్ఞాని పండితులు అన్నారు. ఇక్కడ అంతేగాని ఇలా పూతల తావడాలు వేసుకున్నప్పుడు చాలు కండువాలు కప్పుకుని కాషాయాలు కప్పుకుని గరగరా తిరుగుతున్నంత మాత్రాన పండితులు అనకూడదు. పండితులు ఏంటి? ఎవరు? బ్రహ్మజ్ఞానం ఎరిగిన వాడు మాత్రమే పండితులు. కాబట్టి ఈ సామాన్యుల్ని పండితులు ఏడవనటువంటి వాడు పండితులు. ఇక్కడ చెప్పాలంటే నిశ్చలంగా ఉండేటువంటి ఇంత చెప్పారుగా నిశ్చల స్థితి, సదా వర్తమానమునందుండుటే నిశ్చల స్థితి, వాడిని పండితులు అంటారు. అందుకే గీతలో కృష్ణుడు అసోచ్యా నమ్మసూచస్వం ప్రజ్ఞావాదాంశ భాషే గతాసూర గతాసూచాన్ నానుసూచంతి పండిత. ఏమా అర్జున ఏడుస్తున్నాయేంటి? ఓహో వర్ణసంకరం అయిపోతుందా? ఓహో రాజులు యుద్ధాలు చేసుకుని చచ్చిపోతే వాళ్ళ భార్యలో వర్ణసంకరం చేస్తారా? ఆ తర్వాత ధర్మాలు అడిగిపోతాయా? మరి నేనేం చేయాలి? నేను చూస్తూ ఊరుకుంటానా? కాలం చూస్తూ ఊరుకుంటుందా? ధర్మం చూస్తూ ఊరుకుంటుందా? పెద్ద ప్రాజ్ఞుల్లా మాట్లాడుతున్నా? ప్రజ్ఞావాదాంశ భాషతే నువ్వు పెద్ద ప్రాజ్ఞుడువా? తెలిసినటువంటి వాడువా? కాదే, నువ్వు ప్రాజ్ఞుడు కాదు, అజ్ఞుడు కాదు. పై ఏడుస్తున్నావు. ఏడ్చేవాడు ఎప్పటికీ జ్ఞాని కాదు. తెలిసినవాడు ఎప్పుడూ ఏడవడు. ఏడుస్తూ మాట్లాడుతున్నావు. కార్పణ్య దోషోపహరణ చేయమన్నావు. కార్పణ్య దోషం చేత కొట్టబడినటువంటి వాడిని అన్నావు. శిష్యుడిని అన్నావు కాబట్టి చెప్తున్నాను. ఆయన అశ్వరమైనటువంటి శరీరముల గురించి కానీ కొన్ని నాశనమైపోయే గురించి ఏడుస్తున్నాడు, ఏడవకూడదని చెప్పారు. మరి శాశ్వతమైన ఆత్మ గురించి కూడా వాడు ఏడవడు. అది నిశ్చల స్థితి. ఏమిటా నిశ్చల స్థితి? ఏమిటా నిశ్చల స్థితి అంటే రెండు ఉంటాయి. నిశ్చలం కానిదేంటి ఇలా ఇలా ఊగుతున్న దాన్ని చలము, నిశ్చలము ఊగనది. ఏమిటి మనకి నిశ్చల స్థితి ఏమిటంటే మన మనస్సు ఎటు ఊగకూడదు. ఎటు ఊగుతుంది? ఇలా ఇలా ఊగుతుందా? ఇలా ఇలా ఊగుతుందా? మనస్సు ఎటు ఊగుతుందా? నిశ్చల స్థితి అన్నారు. శరీరానికి ఆ నిశ్చల స్థితి చచ్చిన తర్వాత అదే పడి ఉంటుంది నిశ్చలంగా. కానీ నిశ్చలంగా ఉండవలసింది ఏమిటి? మనస్సు. మరి దానికి చలనానికి ఏది ఎటు ఎటు తిరుగుతుంటుంది? ఎటు భూత భవిష్యత్తు కాలంలో తిరుగుతుంటుంది, వర్తమానంలో చచ్చిన ఉండదు. అయితే భూతకాలంలో పోయి ఆలోచన చేస్తుంది వాడు నన్ను అట్లా అన్నట్టు, నేను అట్లా చేసి నేను ఇక్కడ లాటరీ కట్టాను, నేను ఇక్కడ డబ్బు దాచాను, వాడు నాకు ఇంత ఇవ్వాలి, వాడు అంత ఇవ్వాలి. ఒకవేళ వాడు ఎగ్గొట్టేస్తే ఏం చేయాలి? ఇలా రకరకాల భూతకాలంలోకి వెళ్ళి జరిగిన అవమానాల్ని సన్మానాల్ని గుర్తు తెచ్చుకుంటూ నలుగురు ఎవరైనా పోగొడితే అప్పుడు నేనంటే అక్కడ ప్రవచనంలోనంటే పుణ్యేశానంటే మరంటే ఇలాగా ఏమో గొప్పలన్నీ చెప్పుకోవడం, తప్పులన్నీ దాచుకోవడం, ఏవో చేస్తూ ఉంటాడు. ఎందుకంటే తాత్కాలిక ఆనందం కోసం, మెచ్చుకోళ్ళ కోసమో, అంటే దేనికోసమో గతంతా వాడికి అనుకూలంగా ఊహ తీసుకుంటాడు. కొన్ని నెలలు గుర్తించిన మళ్ళీ భవిష్యత్తులో వెళ్తాడు. ఈసారి అలా చేయకూడదు, కానీ ఈసారి ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా సంపాదిస్తే బాగుంటుంది, ఈ ప్రణాళిక చేస్తే బాగుంటుంది అని భవిష్యత్తులో తిరుగుతుంది. ఎంతసేపు భూతకాలానికి భవిష్యత్ కాలానికి తిరుగుతుంటుందే కానీ మనకు సదా వర్తమానం ఉంటుంది. ఎంతసేపు ఉంటుంది సదా వర్తమానం అంటే? కాలాతీతం అది. కాలాయ కాలాగ్ని రుద్ధాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. కాలము సదా వర్తమానమునందు కాలం అనంతంగా ఉంటుంది, అతి సూక్ష్మంగా ఉంటుంది. అతి సూక్ష్మంగా ఉన్న దాంట్లో అనంతమైనటువంటి కాలం లయమైపోతుంది. ఎప్పుడు సూక్ష్మభూతమునందు స్థూలభూతము లయమైపోతుంది తప్ప సూక్ష్మభూతము స్థూలభూతము ఎప్పుడు లయం కాదు. కాబట్టి ఆ సదావర్తమానమునందు ఈ గతం తాలూకా జ్ఞాపకాల రూపమున కలపలన్నీ లయమైపోతాయి. అలాగే భవిష్యత్తులో ఒక ప్రయాణికి అవసరం కూడా లైనైపోతుంది. అవసరం లేకపోతే మనం వెళ్తామండి. ఈ సృష్టిలో అత్యంత బలమైనది ఏది అంటే అవసరమే. అంతకంటే బలమైనటువంటి జీవి కానీ, వస్తువు కానీ, ఇంకొకటి కానీ, విషయము కానీ ఎవరికీ లేదు. అవసరము మాత్రమే అటు ఇటు ఏదైనా చేయిస్తుంది. దాని నిశ్చల స్థితి కావాలి. నిశ్చల స్థితిలో ఏమైంది? సమస్త భూత భవిష్యత్తు రెండు లయమైపోయింది. సదావర్తమానం అనంతంగా ఉండిపోయింది. దేహవాసన అక్కడే సమసిపోయింది. అక్కడే జన్మ పరంపరలు, ఆలోచనలు, తలంపులు అక్కడే లయమైపోయింది. అప్పుడు వారు ఒక అవబోధ స్థితికి వచ్చి ఉంటారు. ఈ భూత భవిష్యత్ కాలంలో దేవతలందరూ కూడా చచ్చిపోయిన శవాన్ని పట్టుకుని వేలాడుతున్నట్టుగా
దేవతలు కూడా కళేబలాన్ని పట్టుకుని వేలాడుతున్నటువంటి చేపలలా ఉంటారు. అయ్యి భగవద్గీత అంత మాట్లాడుతుంది. దేవతల్ని శవాన్ని పీల్చుకునేటువంటి చేపల్లా పోల్చారే, దయవేయించలేదండి. దేవతలు ఎలా ఎందుకన్నా అంటే ఈ మృతప్రాయమైనటువంటి మనస్సులు కలిగినటువంటి మానవులు పెట్టేటువంటి నైవేద్యములు కాదండి బలిభుక్కులు అన్నాడు దేవతల్ని. శివపురాణంలో ఏమన్నారు? బలిభుక్కులు అన్నాడు. ఎవరు? నందీశ్వరుడు. కాబట్టి ఈ బలి అన్నము తీసుకుని శక్తివంతమై తిరిగి మీరు వారికి అనుగ్రహిస్తూ ఉన్నారే, ఇదంతా వ్యాపారాల నాయన. అందుకనే ఈ సదావర్తమానం ఉండేటువంటి వాడికి కళేబరములు లేవు. వాళ్ళ దగ్గర నుంచి ఏమీ దొరకదు కాబట్టి వేలాడుతుంది. నాకు ఏమీ లేకుండా చేసి మాయం చేసే కదా. అందుకని ఆయన దగ్గరకు వచ్చేటువంటి భక్తుల్ని జ్ఞానులుగా మారనివారు. మధ్యాహ్నం ఒకటి చెప్పాను, ఇప్పుడు ఇంకొకటి చెప్తున్నా. మధ్యాహ్నం చెప్పేది ఏంటి? దేవతలు వచ్చిన వాళ్ళకి అవధూతల దగ్గర నిలబడి ప్రశాంతత పొందుతూ వచ్చిన వాళ్ళ కోరికలు తీరుస్తున్నారనే. ఇప్పుడు ఏం చెప్తున్నా? వచ్చిన వాళ్ళ కోరికలు ఇప్పుడు తీరుస్తున్నారు. ఎందుకో తెలుసా? వీళ్ళు ఎప్పటికీ జ్ఞానాన్ని అందుకోకూడదు. మరి ఏం కావాలి? భోగభాగ్యములే అందుకోవాలి. మీరు కోరుకున్నటువంటి భోగభాగ్యములు వాడికి ఎప్పటికప్పుడు అందించేస్తే ఆ ఆనందంతో మీరు తిరిగి వెళ్ళిపోతుంటారు. మీరు జ్ఞానులు ఎప్పటికీ కాదు. జ్ఞానులు అయ్యారా ఈ దేవతలతో పని లేదు. భూత భవిష్యత్ వర్తమాన కావాలేదు, సమస్థితులైంది, సాక్షిగా ఉండి, అకళంకంగా ఉండి, తేజస్సుతో ఉండి, అచింత్యమై ఉండి, అమేయమై ఉండి, నిరంజనుడై ఉండి, అమేయమైపోయి మాయకు అతీతంగా ఉన్నవాడికి దేవతలతో పనే ఉందండి. ఇంకా దేవతలకు ఆరాధన ఇచ్చే పనే ఉంది. వాళ్ళే ఇస్తారు ఆరాధన. అందుకే అవధూతలంటే సమస్త దేవతా స్వరూపులని అర్థం వచ్చింది. అందుకే వాళ్ళు అవధులు దాటారు. జ్ఞాన అవధులు. వాళ్ళ పరిమితులు లేవు. వాళ్ళు అచింత్యం. వాళ్ళ గురించి మనం ఆలోచించడానికి ఏమీ లేదు. ఆ స్థితిలో ఉండేటువంటి చైతన్య స్వరూపుడు ఎవరైతే ఉన్నారో ఆవిడ్ని దేవి అంటారు. దేవి అంటేనే రాణి అని అర్థం. ఎవరు శాసకర్తో, ఎవరు ఈమనేటువంటి అక్షరానికి ఈశ్వర స్వరూపమే శాసిస్తూ ఉన్నదో ఆమె మాత్రమే దానికి అధికారిని దేవి అంటే. స్వదేహోద్భోతాభిధే దృఢిభే అనిమాజాభిరమిత విషేవించే త్వాం హంసనాభావయత్య కిమాశ్చర్యం తస్య త్రినయన సమృద్ధం ప్రణయత మమా సమర్థాన్ని నిరాదర విధిం అన్నాడు. చూడండి. స్వదేహోద్భోతాదిభి దృఢిభి అనిమాజాభిరమిత. అనిమాది అష్టసిద్ధులతో పరివేష్టించి ఉన్నటువంటి నిన్ను త్వాం అహం ఇది, నువ్వే నేను అనేటువంటి భావనతో ఎవడు ఆగిపోయాడో వాడికి పరమేశ్వర సృష్టి అంతా తృణయత గట్టి పరకైపోయిందమ్మా. మరి ప్రళయాగ్ని కూడా హారతి పెడుతుందట. అంటే మధ్య మధ్యలో ప్రళయం వచ్చి సృష్టి అంతా వెళ్ళిపోతుంటుందా ప్రళయాగ్నిలోకి. అది హారతి అయింది కానీ వాడికి అది ప్రళయంగా లేదు. వాడికి ఎందుకని? వాడి దేహం కాదు, వాడు ఆత్మ అయిపోయి చైతన్య స్వరూపం అయిపోయి అజాతము అవ్యయమైనటువంటి అమ్మ తత్వంలో కలిసిపోయాడు. దేవి